నమస్తే గురుగారు. అది ఏంటి గురుగారు, మీ దగ్గర జతీస్ ఇంకా స్టెప్స్ ఫండమెంటల్స్ అన్ని కంప్లీట్ అవ్వడానికి 2 to 2.5 years పట్టిద్దంట. బయటేమో 6 months లోనే నేర్పించేస్తున్నారు. 6 months లోనే కాదు, కొంతమంది 1 month లో కూడా కంప్లీట్ చేస్తారు. సో మీరు బెటర్ అలాంటి చూసుకుంటే ఇంకా బెటర్, మీకు తొందరగా ప్రోగ్రామ్స్ వేస్తూ ఉంటారు. అసలు చెప్తారు ఏమని 6 months లో కంప్లీట్ చేస్తామంటారు. మీకు అన్ని స్టెప్స్ నేర్చుకోలేరు, అన్ని జతులు నేర్చుకోలేరు. ఇంకా 1 month లో కూడా నా దగ్గరికి వచ్చిన పిల్లలు ఉన్నారన్నమాట. 1 month లోనే మేము స్టెప్స్ జతీస్ అయిపోయినాయి అంటారు. చూస్తే ఒక 4 స్టెప్స్ ఉంటాయి. ఆ ఏం స్టెప్స్ కూడా నాకు అర్థం కాదన్నమాట. కూచిపూడి తెలియదు, భరతనాట్యం తెలియదు, అలా చేస్తారు. ఇక జతులు అంటారా, వాటి గురించి వర్ణాంతీతం ఏం జతులు కూడా తెలియదు అనమాట. దాంతోనే అయిపోయింది అనుకుంటున్నారు, సాంగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ సాంగ్స్ కూడా ఏంటో తెలుసా, మూషిక వాహన, మిన్నపాలు వినవలే, ముద్దుగారే యశోద, అన్నీ కూడా అందులో 2 స్టెప్స్ కనబడతాయి. సాంగ్ ఎంటైర్ సాంగ్ మొత్తం 2 స్టెప్స్ కనబడతాయి. తకదిమి తకజను తైతాకెడత, ఇక వేరే స్టెప్స్ ఉండవు అనమాట. సో యాక్చువల్గా ఫండమెంటల్స్ నేర్చుకోవడానికి 2-2.5 years అనేది చాలా తక్కువ. మీకు స్టెప్స్ మొత్తంలో తాం దిగితే స్టెప్ దగ్గర నుంచి తైతా కిట్టకలేంటి, తాం తత్త దిందాలు ఏంటి, తత్తై హిత్తాస్ ఏంటి, తోదిమ్మిస్ ఏంటి, తోమ్ తదాస్ ఏంటి, అందులోని తీర్మానాస్, ఇవి జాతులన్నీ కలిసి స్టెప్స్ ఉంటాయి. ఇవన్నీ అయిపోయినాక పంచజాతుల్లో జతులు కూడా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ హాఫ్ చతురస్ర జాతిలో వీళ్ళకి ప్రతి జతి నడకతో పాటు నేర్పిస్తాం. స్టార్టింగ్ ఒక నడక, ఎండింగ్ ఒక నడక ఉంటుంది అనమాట. సో అలా వాళ్ళు మొత్తము 11 జతులు నేర్చుకుంటారు ఫస్ట్ హాఫ్లో, అంటే చతురస్ర జాతిలో. అలాగే తిస్ర జాతి జతులు నేర్చుకుంటారు, నడకలు కమ్ జతులు. మిశ్రం నేర్చుకుంటారు, నడకలు కమ్ జతులు. తర్వాత ఖండం నేర్చుకుంటారు, నడకలు కమ్ జతులు. తర్వాత సంకీర్ణం నేర్చుకుంటారు, నడకలు కమ్ జతులు అనమాట. ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు అంత టైం అంటే చాలా తక్కువ టైం. బట్ ఈ ఫండమెంటల్స్ కంప్లీట్ అవ్వకుండా మీరు సాంగ్స్ నేర్చుకుంటే చెప్పాక ఏం సాంగ్స్ పర్ఫామ్ చేస్తారో అవే ఉంటాయి.